హాయ్ అండి, వెల్కమ్ టు గుమగుమలు. ఈరోజు వీడియో ధర్మవరం స్టైల్ బిర్యానీ అండి. ఈరోజు వంట చిట్టుముత్యాల బిర్యానీ అండి. అది చేసే విధానం అన్నీ చూద్దాం. ఎలా చేయాలో మీకు వీడియోలో తీసి చూపిస్తాను. ధర్మవరం స్టైల్లో బిర్యానీ చేసుకుందాం ఇవాళ. అలాగే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఈ రెసిపీ ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి. సో ఇప్పుడైతే మనం రెసిపీ స్టార్ట్ చేద్దాం. వాటికి కావాల్సిన సామాన్లు అన్నీ చూద్దాం రండి. చేసుకునే విధానం కూడా ఎలాగో చూద్దాం. స్టవ్ వెలిగించుకున్నాను. బిర్యానీ గిన్నె పెడుతున్నాను చూడండి. గిన్నె వీటెక్కింది చూడండి, వాటర్ గట్రా ఏమీ లేకుండా అంతానే. ఇంకా ఆయిల్ పోసుకుందాం. వీటిల్లో చిన్న సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోక్కర్లేదండి, కొంచెం పెద్ద సైజుగా ఉన్నాయి కాబట్టి చెరిచాకం కట్ చేసుకుని వేసుకుందాం. ఉల్లిపాయలు 6 ఉల్లిపాయలు తీసుకున్నాం. బాగా చిన్నవి కాకుండా కొంచెం ఒక ఉల్లిపాయ అయితే సగానికి 2 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాను. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అయితే బాగుందండి. కొంచెం పెద్ద సైజు ఉన్న గురించి కట్ చేశాను. ఉల్లిపాయల పలంగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది దీనికి. బిర్యానీ సామాన్లో ఆకు, బిర్యానీ ఆకు, కొంచెం కరివేపాకు, ఇవన్నీ బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాగే బిర్యానీ సామాన్లు అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇవి బాగా ఎగిపోయాయండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 2 స్పూన్లు వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా బాగా ఏగనివ్వాలి. గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి. గరం మసాలా 2 స్పూన్లు వేసాను. బాగా ఏగనివ్వాలి. గరం మసాలా వేసుకున్నాం కదండి, మళ్ళీ గరం మసాలా వాసన వస్తుంది. బాగా వేపుకోవాలి. మసాలా బాగా వేగిపోయిందండి. ఇంకో పచ్చిరొయ్యలు కూడా వేస్తున్నాను. ధర్మవరం బిర్యానీలో కూడా ఈ పచ్చిరొయ్యలు వేసుకుంటారండి. పచ్చిరొయ్యలు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. పచ్చిరొయ్యల వల్ల కొంచెం బిర్యానీ కూడా టేస్ట్ బాగుంటుందండి. ధర్మవరం బిర్యానీలో అయితే పచ్చిరొయ్యలు అలాగే చికెన్ కలిపి వేస్తారండి. చూడండి, రొయ్యలు బాగా వేగిపోయాయి. అలాగే చికెన్ కూడా వేసుకుందాం. ఇందులోని చికెన్ కూడా వేస్తున్నానండి. చికెన్ అయితే నేను శుభ్రంగా కడిగేసుకొని పసుపుని, కారం, సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నానండి. ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుని చికెన్ కూడా ఇందులో వేసుకుంటున్నానండి. అరగంట సేపు అయినా ఇంకా ఎక్కువ టైం అయినా పర్లేదు. ఎంతసేపు బాగా నానితే అంతసేపు ముక్క టేస్ట్గా ఉంటుందండి, బాగుంటుంది. అంటే మనం తోట బిర్యానీలో వేసుకుంటున్నాం కదండి, చప్పదనం రాకుండా ముక్క టేస్ట్ బాగుంటుంది. అందు గురించి మనం ఎంత నానబెట్టుకుంటే అంత ముక్క చాలా రుచిగా ఉంటుందండి. అలాగే గట్టిగా ఉండకుండా చాలా మెత్తగా ఉంటుంది ముక్క అనేది. పీస్ కూడా చాలా బాగుంటుందండి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాం కదండి. అలాగే చికెన్, రొయ్యలు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా కలిపిన తర్వాత కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. రొయ్యలు, చికెన్ వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ 1 స్పూన్ వేస్తున్నానండి. ఏంటంటే ముక్కకి కూడా పట్టి ఇది కూడా టేస్ట్ రావాలి కదా, అందు గురించి. అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలండి. కొంచెం ఘాటుగా తినే వాళ్ళు అయితే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కారం తక్కువ వేస్తున్నాను. తగినంత కారం అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే మిరియాలు నేను గుండ చేసుకున్నానండి. మిరియాల పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకోండి. 1 స్పూన్ వేసుకోండి సరిపోతాయి. అలాగే ఈ చికెన్ మగ్గి లోపల మనం రైస్ వేపుకుందాం. ధర్మవరం బిర్యానీ అంటే రైస్ వేపుకోవాలండి. నెయ్యి వేసుకుని వేపుకోవాలండి. రైస్ నెయ్యి వేస్తున్నానండి. ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి బిర్యానీకి అయితేని. రైస్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేపుకోవాలి. నెయ్యి లేకపోతే మనకి ఇంట్లో ఆయిల్ అనే వేసుకోవచ్చండి.
ఆయిల్ వేసుకొని రైస్ మాత్రం వేపుకోవాలండి. ధర్మవరం స్టైల్ రావాలంటే బిర్యానీ మనం బియ్యం అనేది ఖచ్చితంగా వేపుకోవాలండి. ధర్మవరం స్టైల్ బిర్యానీ అంటే మనకి చూడండి నూకల్లా ఉంటుంది కదా, సో ఆ స్టైల్ అలా రావాలంటే మనకి బియ్యం అనేది కంపల్సరీ మనం బియ్యం వేపుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం బియ్యాన్ని వేపుకోవాలి. ఈ రైస్ వేగేటప్పుడు ఎండుమిరగాయలు కూడా వేసుకోవాలండి. బిర్యానీకి కంపల్సరీగా, ఈ బిర్యానీకి అయితే ఎండుమిరగాయలు వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. రైస్తో పాటు వేగుతాయండి, అవి అలాగే వేయించుకోవాలి. రైస్ బాగా వేగిపోయిందండి. చికెన్లో వేసుకుందాం. రైస్ చూడండి బాగా వేగిపోయింది. కరివేపాకు చూడండి ఇలాగా కరకల్లాడేలాగా చేసుకోవాలి. కరివేపాకు రైస్లో వేస్తే వేగిపోద్దండి. అలాగా రైస్ ఇందులో వేసుకుందాం. ఈ రైస్ చికెన్లో వేసుకుందాం. వేసుకుని బాగా కలుపుకుందామండి. రైస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ చికెన్కి ఉన్న ఫ్లేవర్ అలాగే మసాలా ఫ్లేవర్ కూడా అంతా కూడా ఆ రైస్కి పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలండి. నేను ఈ గిన్నెతో రైస్ తీసుకున్నాను కదండి, వాటర్ కూడా గిన్నెతో వేస్తున్నాను. ఒక గిన్నె వేసానండి వాటర్, ఇంకో గిన్నె వేస్తాను. ఒక వంతు రైస్ అయింది కదా, 2 వంతులుగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. బాగా ఉడకనివ్వాలండి. మంట పెంచుకొని బాగా ఉడకనివ్వాలి. బిర్యానీ తయారయ్యే లోపలనే బిర్యానీలోకి నేను చికెన్ కూర వండుతున్నానండి. ఆ కూర కూడా తయారు చేసుకుందాం. ఆయిల్ వీటెక్కిపోయిందండి. పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలోనే. బాగా వేపుకుందాం. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు బాగా వేగిపోయాయి. చిన్న ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయని నువ్వుపప్పుని పేస్ట్ కింద ఆడానండి. గ్రేవీ వస్తుందని కూర. ఇది కూడా వేసుకుని వేపుకుందాం. ఇది కూడా బాగా వేగాలి నూనెలోని. నువ్వుపప్పుని ఉల్లిపాయ కొంచెం పేస్ట్ కింద ఆడుకుంటే గ్రేవీ బాగా వస్తుందండి. బాగుంటుంది కూర, టేస్ట్ కూడా బాగుంటుందండి నువ్వుపప్పు వేసుకుంటే. బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. నువ్వుపప్పు పచ్చివాసన గట్రా పోవాలి కదా, బాగా వేగనివ్వాలి. మసాలా వేగుతున్నప్పుడే ఉప్పు కారం వేసేస్తానండి. తగినంత కారం, తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే గరం మసాలా పౌడరు ఒక స్పూన్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్టు. నేను ఆల్రెడీ ఆ చికెన్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు కలిపానండి. కలిపిన గురించి నేను ఇందులో తక్కువగా వేసుకున్నాను. మసాలా వేగిపోయింది. చికెన్ వేసుకుందాం ఇందులోని. చూడండి చికెను వేస్తున్నాను. వర్షం వచ్చేలాగా ఉంది. ఈ వర్షం వంట అవనివ్వదాము. వీడియో పూర్తవుతుందా అసలు? ఇప్పుడు దాకా బాగా అర్థాలు ఇచ్చింది. వర్షం వచ్చేస్తుంది, పెద్ద చినుకులే పడుతున్నాయి. చికెన్ వేసుకున్న తర్వాత బాగా ఇలాగే ముక్కకు పట్టేలాగా ఇలా బాగా అటు ఇటుకు తిప్పి బాగా వేపుకోండి. ముక్క నేను కనీసం గంట సేపు అన్నా నానబెట్టానండి. పెరుగు గట్రా అన్నీ వేసి, నిమ్మకాయ, పెరుగు,
సాల్టు, కారం అన్నీ వేసి గంట సేపు నానబెట్టాను. ఇలా నానబెట్టడం వల్ల ముక్క అయితే చాలా టేస్ట్ వస్తుందండి. మెత్తగా ఉండి ఇడిపోతుంది. మనం ఇలా పట్టుకోగానే ముక్క ఇడిపోద్ది. చాలా బాగుంటుందండి ఇలా వండుకుంటే కూర, చికెన్ కూర అయితే. బిర్యానీ తయారైపోయింది చూడండి. చూసారా బిర్యానీ ఎలా ఉందో? మెత్తికి రూపంగా ఉండదండి, ముక్క ముక్కల కింద అయిపోద్ది. అదే ధర్మవరం బిర్యానీ. చూసారా బిర్యానీ? కొత్తిమీర, పుదీనా వేసుకుని దింపేసుకుంటే అయిపోయింది. పుదీనా వేసుకుని దింపేసుకోవడమే, గ్యాస్ కట్టేసుకుని. అంతే, గుమగుమలాడే బిర్యానీ, ధర్మవరం బిర్యానీ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా బాగుంది. ఈ వర్షం వల్ల వీడియో ఇంకా తీద్దామని తీయలేకపోయాం, గవ్వగా చేసాము. లేకపోతే చికెన్ కూర కూడా ఇంకా బాగా వండడం చూపించింది మీకు. వర్షం వస్తే ఎండ వేస్తుంది, లేకపోతే వీడియో ఇంకా కొంచెం సేపు చేద్దామండి. సేమ్ ధర్మవరం బిర్యానీ స్టైల్ వచ్చిందండి. బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. మీకు ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. సో ఇంకొక మంచి రెసిపీతో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. బాయ్.